అందరికీ వందనాలు. ఒకసారి ఈ వీడియో చూడండి. భక్తి అంటే దేవుని నుండి లాభం పొందడమేనా? అవసరమైతే దేవుని కొరకు సమస్తాన్ని నష్టపడ్డం భక్తి కాదా? కాదా? పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తమును, ఇది లేఖనం, ఇది వాక్యం, బైబిల్లో ముద్రించబడ్డ పరిశుద్ధాత్మ దేవుని స్వరం, నేను దేవుని నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకుంటాను అన్న పౌలెక్కడా? నాకు సమస్తం ఇస్తేనే విశ్వాసంలో బలంగా ఉంటాను దేవుడా అని అడిగిన మనం ఎక్కడ? అన్ని బాగుంటే నేను నమ్మకంగా ఉంటానంటున్న మన ప్రార్థన ఎక్కడ? ఏం బాగోలేకపోయినా నీతో నేను నమ్మకంగా కొనసాగుతానన్న పౌలెక్కడ? దేనిని భక్తి అంటుంది నేటి సమాజం? అన్ని బాగుంటాయి. ఈ వీడియోలో కిరణ్ పాల్ గారు చెప్తూ ఉన్నారు, భక్తి అంటే పొందుకోవడమే కాదు, ఇవ్వడం అని కూడా అని యోబు గారిని, ఆ యోబు గారి ఫోటో చూపిస్తూ మనం చూస్తా ఉన్నాం వీడియోలో. అంటే ఈయన భౌతిక అవసరాల గురించి మాట్లాడుతున్నారు, ధనం గురించి, ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, యోబు గారు నష్టపోలేదు, పరిశోధనలో భాగంగా కోల్పోయారు, తర్వాత రెండింతలు పొందుకున్నారు. ఆయన పరిశోధన అది మొదటి విషయం. రెండో విషయంగా పౌలు గారు క్రీస్తు కొరకు సమస్తము నష్టపోయినని లేఖనాల్లో ఉందని ఆయన చూపిస్తా ఉన్నారు. ఈ మాట ఫిలిప్పీల పత్రిక 3:7 ఉంటుంది. ఇందులో పౌలు గారు చెప్పిన మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈ ధనము ఐశ్వర్యం గురించి కాదు, కానీ ఈ నష్టపోయాననే మాటకి విసర్జించానని అర్థం వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఒకసారి చెప్తాను. ఈ ఈ నష్టపోయిన మాటలకి ఫిలిప్పీ పత్రిక 3:7 పౌలు గారు చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే విసర్జించాను అని. ఏం విసర్జించారో కింద వచనాల్లో ఉంటుంది, మనం జాగ్రత్తగా లేఖనాలు చదవాలి. అదేంటంటే మత గర్వాన్ని విసర్జించాను, నేను సాధించాను అనే అహంతో వచ్చినటువంటి గర్వాన్ని విసర్జించాను, అంత మాత్రమే కాదు, నేను అనే గర్వాన్ని విసర్జించాను. ఇవన్నీ కూడా నేను క్రీస్తు ముందు, క్రీస్తు నీతి ముందు, క్రీస్తు జ్ఞానం ముందు ఇవన్నీ కూడా అల్పమని నాకు అనిపించి విసర్జించాను అని పౌలు గారు చెప్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఎప్పుడూ కూడా లేఖనాన్ని జాగ్రత్తగా అర్థం